బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రేపు రాష్ట్రానికి వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై రాష్ట్ర బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ చర్చించనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రతో సునీల్ బన్సల్ ఏ టైంకి చేరుకుంటారు, అసలు ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ మంచి జోస్లో ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఒకవైపు జోస్తో పాటు అదేవిధంగా రాబోయేటటువంటి ఎన్నికలకి ఏ విధంగా సన్నద్ధం కావాలన్నదానిపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్కి చేరుకున్న తర్వాత మొదటగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలందరితో కూడా వరుసగా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 5 కీలకమైనటువంటి అంశాలపైన ఎజెండా తీసుకొని 5 అంశాలపైన ఆ నేతలందరితో కూడా సునీల్ బన్సల్ చర్చించబోతున్నారు. దాంట్లో ప్రధానంగా రేపు హైదరాబాద్కు చేరుకున్న తర్వాత మొదటిగా తాజాగా జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలపైన ప్రధానంగా సమీక్ష చేయబోతున్నారు. ఈ సమావేశంలో మొదటగా ఏదైతే 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అందులో ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీ, ఒకటి టీచర్తో పాటు గ్రాడ్యుయేట్, ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయినటువంటి పరిస్థితి, అది ప్రధానంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ 5వ స్థానానికి పరిమితమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మొదటగా సునీల్ బన్సల్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్సీ కమిటీలను కూడా ప్రత్యేకంగా వేసినటువంటి నేపథ్యంలో వారందరితో కూడా మొదటగా సమావేశమవుతారు. సమావేశమైన తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్సీలను సన్మానించడంతో పాటు అదేవిధంగా ప్రధానంగా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పనిచేసినటువంటి నేతలందరినీ కూడా అభినందించబోతున్నారు. దాంతోపాటు మరొక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఘోరమైనటువంటి పరాజయాన్ని ప్రధానంగా బీజేపీ మూటగట్టుకుంది. దాంట్లో ప్రధానంగా నల్గొండ, వరంగల్, ఖమ్మంకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, అక్కడ ఎందుకు బీజేపీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది అనేటటువంటి అంశం పైన ప్రధానంగా సునీల్ బన్సల్ నేతలకి కొంత క్లాస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో మనం చెప్పుకున్నటువంటి 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ చాలా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు గెలిచినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో అక్కడ 4 పార్లమెంటుకి సంబంధించినటువంటి ఎంపీలు ఉంటే అదేవిధంగా 7 ఎమ్మెల్యేలు కూడా అదే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఈ అన్ని అంశాలు కూడా ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుపుకి కలిసి వచ్చాయనేటటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీ కూడా ఉంది. ప్రస్తుతం మరొక ఎమ్మెల్సీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బలమైనటువంటి కేడర్ లేదు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీ బలోపేతంగా లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీకి అక్కడ వ్యతిరేక గాలి వీచింది. దాంతో అక్కడ బీజేపీ 5వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కనీసం కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోటీ లేదు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థి గెలవడం, కనీసం బీజేపీ పార్టీ పోటీ ఇవ్వకపోవడం పైన ప్రధానంగా ఎమ్మెల్సీ అక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలుగా పనిచేశారో ఆ లోకల్ కేడర్కి సంబంధించినటువంటి నేతలకి కొంత సునీల్ బన్సల్ క్లాస్ పీకేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ అంశంతో పాటు మరొకటి స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రధానంగా ఇప్పటికే బీజేపీ పార్టీ ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికే బీజేపీ ఒక ప్రత్యేక కమిటీని సైతం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన ఒక కమిటీని సైతం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కమిటీలో ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈటెల రాజేందర్ కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, ఇతర ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కీలక నేతలంతా కూడా ఆ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో
ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చే అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశం ఎజెండాగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో సర్పంచ్లకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రచారం చేయాలి, అదేవిధంగా సర్పంచ్ ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అంశంలో అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా నిధులు కేంద్రం నుంచే రిలీజ్ అవుతాయి. ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటటువంటి అంశం పైన ప్రధాన స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా మరొక వైపు అటల్ బిహార్ వాజ్పేయికి సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాలు కానీ, మరొకవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా నేతలందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా నేతల అభిప్రాయాలన్నింటిని కూడా తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పార్టీ ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వరుసగా బిజీగా సునీల్ బన్సల్ గడిపేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి.